పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కొంతమంది మహిళల యొక్క ఫోటోలను మార్పింగ్ చేసి కూడా వాళ్ళను బెదిరిస్తున్నట్టు 1300 వీడియోస్ కానీ 2500 ఫొటోస్ ఉన్నట్టుగా వాళ్ళ భార్య కూడా అతనితో ఉండదు అన్నట్టుగా కూడా మనకు తెలిసింది. ఎందుకంటే ఒక సైకోయిజాన్ని ఇతను ఈ మహేష్ అనే యువకుడు చూపిస్తాడు. ప్రస్తుతం అయితే మనం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని డివిజనల్ కార్యాలయం వద్దనైతే ఉన్నాం. అంటే ఇది కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కార్యాలయం. ఇందులో డిఈ కరెంటు డిపార్ట్మెంట్కి సంబంధించిన డిఈ గారు అయితే ఇందులో ఉండడం జరుగుతుంది. ఇందులో ఒక సంచలనాన్ని రేకెత్తించే ఒక విషయం అయితే ఈ యొక్క డివిజన్ కార్యాలయంలో అయితే చోటు చేసుకుంది. ఎందుకంటే మహిళల యొక్క భద్రతకు వాళ్ళ యొక్క పరువుకు భంగం కలిగించేటటువంటి ఒక అత్యంత దారుణమైనటువంటి ఒక విషయం అయితే ఈ యొక్క కార్యాలయంలో అయితే చోటు చేసుకుంది. ఈ కార్యాలయంలో పనిచేసేటటువంటి ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఆర్టిజన్ ఉద్యోగి అయితే ఒక మహేష్ అనే ఉద్యోగి అయితే ఒక చాలా దారుణమైనటువంటి విషయం. అది చెప్పాలన్నా కూడా అతి దారుణమైనటువంటి విషయం. ఒక మహిళలను ఒక న్యూడ్ ఫొటోస్, ఒక మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సహోద్యోగులు కావచ్చు, ఆఫీస్కి వచ్చే కొంతమంది మహిళల యొక్క ఫోటోలను మార్ఫింగ్ చేసి కూడా వాళ్ళను బెదిరిస్తున్నట్టుగానైతే పోలీసులకైతే ఫిర్యాదు అందింది. ప్రస్తుతం అయితే మనం డివిజన్ కార్యాలయం వద్దనైతే ఉన్నాము. ఎక్కడంటే గత కొన్నేళ్ళుగా కూడా ఒక మహేష్ అనే వ్యక్తి కూడా ఇక్కడ ఒక ఆర్టిజన్ ఉద్యోగిగా కూడా ఇక్కడ పనిచేయడం అయితే జరుగుతుంది. డివిజన్ కార్యాలయంలోనైతే అంటే సిస్టమ్ ఆపరేటర్గా అనేది చేసేది ఏంటంటే ఒక సిస్టమ్ ఆపరేటర్గా డిఈ కింద డిఈ ఎవరైతే ఉంటారో ఆ డిఈ కింద కూడా అతను ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు అన్నట్టు కూడా మనకు తెలిసిందే. కదా గత 10 సంవత్సరాలుగా కూడా ఇదే కార్యాలయంలో అతను వర్క్ చేస్తున్నట్టుగానైతే తెలిసింది. అయితే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే తంతు కొనసాగుతుంది. అసలు ఏం జరిగింది అనేది కూడా పూర్తి వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే మేము చేస్తామంటే మహేష్ అనే వ్యక్తి ఒక ఇందులో ఉద్యోగిగా కూడా పనిచేస్తున్నాడు. అంటే ఇందులో కూడా కొంతమంది మహిళలు కూడా వాళ్ళతో పాటు సహోద్యోగులు కూడా ఈ కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటారు. అలాంటి ఒక మహేష్ అంటే ఒక వాళ్ళతో పనిచేసేటటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో ఆ మహిళల ఫొటోస్ని ఒక రహస్యంగా ఫోటోలు తీసి ఆ ఫొటోస్ని వీడియోస్ న్యూడ్ ఫొటోస్గా కూడా కొన్ని తయారు చేసినట్టుగానైతే ఒక హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లోనైతే ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఎంత ఘోరం అంటే ఇది అంటే వాళ్ళ యొక్క సహోద్యోగులు తనతో చేసేటటువంటి ఒక సైకోయిజంగా కూడా ఒక మహేష్ చేసినట్టుగానైతే తెలుస్తుంది. పూర్తిగా కూడా అంటే దీనిపై కూడా పూర్తిగా కూడా ఎన్నో అంటే దాదాపుగా మనకు అంటే ఇదొక ప్రశ్నగానే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 1300 వీడియోస్ కానీ 2500 ఫొటోస్ ఉన్నట్టుగా అనైతే తెలుస్తుంది. అన్నిటిని కూడా ఒక సిస్టమ్స్ కూడా అతను ఏదైతే ఆయన సిస్టము ల్యాప్టాప్ను కూడా యొక్క మహేష్ అనే వ్యక్తి యొక్క ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని ఒక మహేష్ని అయితే అరెస్ట్ అయితే చేయడం జరిగింది. అంటే ఇదే కార్యాలయంలో ఈ లోపల ఇంకా కార్యాలయం అయితే తీయలేదు. మనం వివరణ కోరేందుకు కూడా డిఈ కృష్ణయ్య కూడా మన ఫోన్ అయితే చేయడం జరిగింది. వారైతే ఇంకా అందుబాటులోకి అయితే రాలేదు. పూర్తిగా కూడా అంటే ఎంత దారుణం అంటే మహిళల యొక్క రక్షణకు ఎన్నో యొక్క చట్టాలు తీసుకొచ్చినా కూడా ఇలాంటి యొక్క కామాంధుల యొక్క వాళ్ళ యొక్క విషయాలలో మహిళలు మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. ఎంత దారుణం అంటే ఇది ఒక గత 10 సంవత్సరాలుగా ఇది కొనసాగుతున్నట్టుగానైతే తెలుస్తుంది. ఒక మహేష్ అయితే ఇక్కడ హన్మకొండ జిల్లా వేలేరు సంబంధించినటువంటి అక్కడ ఎర్రవెల్లి గ్రామం కొన్ని రోజులుగా కూడా ఇక్కడ ఆయన ఈ యొక్క ఇదే డివిజనల్ ఆఫీస్లోనైతే ఆయన సిస్టమ్ ఆపరేటర్గా కూడా పనిచేస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. అంటే దాదాపు కొన్ని వందల ఫోటోలు దాదాపు వందల వీడియోలు కూడా మార్ఫింగ్ చేసి మరి బెదిరిస్తున్నట్టుగానైతే ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ బాధితులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి డిఈ కృష్ణయ్యకు ఫిర్యాదు చేయడంతో ఆయన కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన పోలీసులు అయితే దీనిపై చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక టీంకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐసిఐలు కావచ్చు, వాళ్ళు కూడా పూర్తిగా కూడా ఒక మహేష్ యొక్క సిస్టాన్ని ఒక ఫోన్ను అతని దగ్గర ఏమేమి ఉన్నాయని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ అయితే చేపట్టడం జరిగింది. ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే అత్యంత దారుణము, ఒక సంచలనం. ఎంత దారుణమైనటువంటి వికృత చేష్టలు అంటే గత 10 సంవత్సరాలుగా కూడా ఈ యొక్క తంతు కొనసాగుతున్నట్టుగానైతే తెలిసింది. మహిళలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి డివిజనల్ ఇంజనీర్ డిఈ గారికి కృష్ణయ్యకు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫిర్యాదు చేయడంతో కూడా అతను పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంత ముందు మనకు అందుబాటులో రానటువంటి డిఈ గారు మళ్ళీ మన ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. మనకు సోమవారం కూడా దీనిపై వివరణ ఇస్తాను, నేను లీవ్లో ఉన్నానంటూ కూడా మనకు చెప్పడం జరిగింది.
ఏదేమైనా కూడా ఇది ఒక అత్యంత పాశవీయమైనటువంటి ఘటనగా కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మహిళలు ఒక ఇంటి నుంచి బయటికి వస్తేనే ఒక బ్రతకలేని పరిస్థితి అనేది కూడా ఇది ఒక అర్థమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళలకు అన్ని రంగాల్లో అన్ని విధాలుగా కూడా ప్రభుత్వాలు రక్షణ కల్పిస్తున్నాయి, చట్టాలు తెచ్చినా కూడా ఇలాంటి ఉద్యోగుల వల్ల కూడా మహిళలు ఒక ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి, బయటకు వచ్చి పని చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కూడా ఇప్పటికైతే పోలీసులు మహేష్ను అదుపులోకి తీసుకొని అయితే విచారణ మాత్రం చేపట్టడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి విషయాలు బయటికి వస్తాయి, ఇంకా ఏమున్నాయి, ఇంకా ఉన్నటువంటి సిస్టమ్స్ కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు, ఫోన్లో కావచ్చు, ఇంకా ఎలాంటి వీడియోస్ ఉన్నాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. అంటే పైన పర్సనల్ ఇష్యూకు సంబంధించి కూడా అంటే వాళ్ళ భార్య కూడా అతనితో ఉండదు అన్నట్టుగా కూడా మనకు తెలిసింది. ఎందుకంటే ఒక సైకోయిజాన్ని ఇతను ఈ మహేష్ అనే యువకుడు చూపిస్తాడు. గత కొన్ని రోజులుగా కూడా ఇదే ప్రవర్తన కొనసాగుతుందంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట. కొంతమంది మహిళల యొక్క ఫోటోలను మార్పింగ్ చేసి కూడా వాళ్ళను బెదిరిస్తున్నట్టు 1300 వీడియోస్ కానీ 2500 ఫొటోస్ ఉన్నట్టుగా వాళ్ళ భార్య కూడా అతనితో ఉండదు అన్నట్టుగా కూడా మనకు తెలిసింది. ఎందుకంటే ఒక సైకోయిజాన్ని ఇతను ఈ మహేష్ అనే యువకుడు చూపిస్తాడు. గత